అలా కదా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకున్నా డబ్బులు కాదు మన జీవితంలో ఇంకా వేరేది ఉంది, మానవాళిని లోపల మార్చడం శరీరం మాత్రమే కాదు అనేది తెలుసుకున్నాక నేను మరి అసలు నా ప్రాక్టీసే మానేసి దీంట్లోనే వచ్చాను. దాన్నే వీళ్ళేమో దేవుడి సేవ అంటున్నారు, నేనేమో మానవ సేవ అంటున్నాను. సో ఆ విధంగా మరి దేవుడు నన్ను మార్చుకున్నాడు. అంటే అలా డబ్బులు, ఎందుకంటే చాలా డాక్టర్ గారు చెప్పారు కదా, చాలా పేదరికం నుంచి వచ్చిన నేను. సో కాబట్టి డబ్బులు సంపాదించాలని ఉంది. కానీ తర్వాత అలా ఈ సత్యం తెలుసుకున్నాక డబ్బులు అమ్మడు కాదు, నేను చేయాల్సిన పని వేరే ఉందనేది నేను బైబిల్ చదువుతా ఉంటే నేను మారిపోయి వాటన్నిటిని వదులుకొని సంపాదించడానికి ప్రాధాన్యత లేకుండా ఎవరి జీవితంలోనే మేలు చేయడానికి ప్రాధాన్యత చేసుకున్నాను. సో మనందరం కూడా మారడానికి అవకాశం ఉంది. మరి ఈ యొక్క క్రిస్మస్ యొక్క సందేశాన్ని మీరు గ్రహించగలిగితే, మరి ఇలా ఈ సత్య సందేశాన్ని మీ మధ్యలోకి తీసుకురావడానికి మరి నన్ను ఆహ్వానించిన మరి మీ స్టాఫ్ అందరికీ, అలాగే యాజమాన్యానికి, ముఖ్యంగా మరి సీనియర్ గారికి ప్రత్యేకమైన వందనాలు.